హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అమ్ము. ఈరోజు మా వ్లాగ్ ఏంటంటే అమ్మ బర్త్డే కదా. సో బర్త్డే సెలబ్రేషన్స్ కోసం నేను ఏం ప్రిపేర్ చేస్తున్నా, ఏం స్పెషల్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ నేను పైన ఆ పనిలో ఉండేసరికి కింద వచ్చేసే వరకు వాళ్ళ బాబాయ్ వాళ్ళ అన్నయ్య ఇట్లా మొత్తం డెకరేట్ చేశారనమాట. నెక్స్ట్ నా పైన కుకింగ్ అయిపోగానే మా అత్తయ్యకి శారీ కట్టించేసాను. కిందికి వచ్చేసి నేను కూడా వచ్చేసిన అనమాట. మా అమ్మని పంపించి అత్తయ్యని రెడీ చేసిన. అయితే మార్నింగే నేను మామయ్య వాళ్ళ ఫోటో దగ్గర స్వీట్ పెట్టి ఫ్లవర్స్ పెట్టాము అంటే టైం అయిపోతుందని స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళకంటే ముందు నేను వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ వచ్చిన తర్వాత ఈవినింగ్ పెట్టించాను అనమాట మా మామయ్య. ఇక్కడ సైడ్ రెడ్ శారీ మా పెద్ద అత్తయ్య, మా పెద్ద మామయ్య అంటే మామయ్య వాళ్ళ అన్నయ్య. నెక్స్ట్ ఇంకొక ఫోటో ఉంది అక్కడ పక్కన, అదేమో అత్తయ్య వాళ్ళ మమ్మీ డాడీ, మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ తాత ఇక్కడ చిన్న ఫోటోలో. సో నెక్స్ట్ స్వీట్ పెట్టేసి ఫ్లవర్ పెట్టి దండం పెట్టుకుంది. ఇది అనమాట డెకరేషన్. నెక్స్ట్ ఇంకా మా బావ వాళ్ళు వచ్చి, నేను మీకు చెప్పాను కదా మా బావ వాళ్ళకి ఫ్లవర్ బిజినెస్ ఉంది అని చెప్పి. సో మొత్తం ప్యాకప్ చేసి అంత అయిపోయే వరకు కొంచెం టైం పడుతుంది. మా బావ ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిందనమాట. నెక్స్ట్ మా అక్క వస్తుంది, అందుకని చెప్పి మేము కొంతసేపు వెయిట్ చేసినాం, ఇట్లా కూర్చున్నాం అనమాట అందరము. ఇంకా రాగానే స్టార్ట్ చేస్తామని చెప్పి మా బావ హాయ్ చెప్తుంది చూడండి. నెక్స్ట్ ఇంకా అందరు రాగానే కేక్ ఓపెనింగ్ అయిపోయింది. అసలు యాక్చువల్లీ మేము కేక్ కట్ చేపియని చెప్పాము. చెప్తే ఇంకా అమ్మ వాళ్ళ బాబాయ్ ఉండి ఎందుకు కట్ చేయరు అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చింది అనమాట. అసలు మేము ఏం ప్లాన్ చేయలేము, జస్ట్ ఏదైనా స్పెషల్ వండిపించేసి ఉందాము, స్వీట్ తెచ్చినాం కదా ఎట్లాగో అని చెప్పి అనుకున్నాం. కానీ అలా బాబాయ్ ఊరుకోలే అనమాట. నెక్స్ట్ ఇంకా అత్తయ్యతో ఫోటో తీపిచ్చేసాను. ఎవ్రీ టైమ్ అత్తయ్య మామయ్య ఉండేంత వరకు అత్తయ్య మామయ్యతో కట్ చేపించే వాళ్ళము. సో ఇప్పుడు అత్తయ్య చాలా డల్ అయిపోయింది, ఇంకా అందుకని చెప్పి తను అంతసేపు నిల్చోలేదు కదా, అందుకని చెప్పి అక్కడికి చైర్ రెడీగా పెట్టేసాను చూడండి. అట్లయినా కూడా ఫస్ట్ క్యాండిల్స్ అన్ని అయిపోయే వరకు అత్తయ్యనే ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ స్పార్క్ కి అక్క బావ నిల్చున్నారు. లాస్ట్ టైం కూడా మా అక్క బావనే పెట్టాము మేము. కానీ ఇట్లాంటివి చేసినప్పుడు కొంచెం జాగ్రత్త ఎవరైనా కూడా, ఎందుకంటే కొన్ని ఇట్లా మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి. అందుకే ఫేస్ కి నియర్ బైగా పెట్టుకోవద్దు, కొంచెం దూరంగా పెట్టాలి. అది మాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది ఒక్కసారి. సో ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ, నేను సాంగ్ ఇక్కడ వాళ్ళు అక్కడ క్లాప్స్ కొడుతున్నారు కదా. నెక్స్ట్ ఇంకా వీడియోస్ ఫొటోస్ స్టార్ట్ అయిపోయినాయి. సో క్యాండిల్స్ పెట్టగానే మెల్ట్ అయిపోతున్నాయి. ఈ క్యాండిల్స్ అవి అంటే చాలా చిన్నగా ఉన్నాయి కదా, పెట్టగానే మెల్ట్ అయిపోతున్నాయి, సన్నగా ఉన్నాయి అవి. ఫొటోస్ కూడా ఇందులోనే అవుతున్నాయి, అందుకని చెప్పి అట్లాగే ఉన్నారనమాట. మా బావ వాళ్ళ పాప ఒక ఫోన్, నేను ఒక ఫోన్, మా హస్బెండ్ ఒక ఫోన్, మా మర్రి గారు ఒక ఫోన్. అందుకని చెప్పి వాళ్ళు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చూస్తున్నారు. ఇది నెక్స్ట్ పిల్లల్ని అందరిని పెట్టుకొని దిగిందనమాట మా అక్క బావ అత్తయ్యతో పాటు. నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దిగుతున్నారు చూడండి.
అయితే నేను ఇంకా ఇంత లేట్ అయింది కదా అని చెప్పేసి మా అత్తయ్యని ఫస్ట్ తినమని చెప్పాను. వద్దనింది, అందరితో పాటు తిందామమ్మా అట్లా ఎందుకు అన్నది, కానీ వద్దు అత్తయ్య లేట్ అయ్యేలాగా ఉంది, వద్దని చెప్పి తినమని చెప్పేశాను. నెక్స్ట్ ఇది కేక్ పైన చిన్న అంబ్రెలా వచ్చిందనమాట. అక్క ఇది నీకు గిఫ్ట్ అని ఇచ్చాడు వాళ్ళ తమ్ముడు. ఇది ఫ్లవర్ అనమాట, కేక్ పైన వచ్చింది, అది మా అత్తయ్య గిఫ్ట్ ఇస్తుంది. చిన్న ఆర్గ్యుమెంట్ అయితే చూడండి ఇప్పుడు మా అత్తయ్యకి అమ్మకి. ఇన్ని కిసెస్ ఇస్తావా నానమ్మ నాకు అని చెప్పి అంటుంది. కొంచెం ఆగు ఇచ్చుకుంటూ వీడియోకి అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ అయితే మా మరిది వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా నెక్స్ట్ ఇంకా టామ్ అండ్ జెర్రీస్ అనమాట. వీళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్ కాదు, టామ్ అండ్ జెర్రీసే. ఎప్పుడు కొట్టుకుంటున్నా తిట్టుకుంటూనే ఉంటారు అనమాట. కానీ అట్లా ఉన్నా కూడా ఒకరిపైన ఒకరికి చాలా ఎఫెక్షన్ అనమాట. బాండింగ్ బాగుంటది. వీడితో కూడా ఆర్గ్యూ అయింది అక్కడ. మొత్తం పెట్టాలి అమ్ము కేక్ అని వాడు, మొత్తం పెడతావా అన్నయ్య అని చెప్పి అది. నెక్స్ట్ ఇంకా పిల్లలు దిగారనమాట. నెక్స్ట్ అయితే మేము వచ్చేసాం అనమాట, అమ్మ వాళ్ళ మమ్మీ డాడీ. మేము దిగిన తర్వాత మా బాబు వచ్చాడు. నెక్స్ట్ అత్తయ్య నిల్చుంటావా అంటే నిల్చుంటా అమ్మా అనింది. నెక్స్ట్ స్టార్ట్ చేశాను ఇంకా అత్తయ్యని కూడా. నెక్స్ట్ మేము ముగ్గురం తోడికోడలు, మీకు తెలుసు కదా 1 2 3 అని చెప్పేసి. నెక్స్ట్ ఇది బ్రదర్స్ అనమాట. అంటే ఆల్రెడీ లేట్ అయింది అయినా కూడా ఒక మెమరీ ఉంటుంది కదా బావా దిగండి అని చెప్పి నేను చెప్పాను. నెక్స్ట్ అత్తయ్య కూడా నిల్చోమని చెప్పాను. మా పాప వచ్చింది, అత్తయ్య కూర్చుంటాను పడుతున్నాను కదమ్మా కూర్చుంటా అని అన్నది. నెక్స్ట్ ఇక వీళ్ళని యాడ్ చేసిన హీరోస్, చిన్నోడు పెద్దోడు. అంటే ఇట్లాంటి టైంలోనే కదా మనం ఫొటోస్ వీడియోస్ ఎట్లాంటివి పెట్టినా ఒక మెమరబుల్ ఉంటుంది. అందుకని చెప్పి అదేదో 1 సెకండ్ 2 సెకండ్స్కి ఫుడ్. అందుకని చెప్పి నెక్స్ట్ అయితే నేను ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా పైన. బగార్ రైస్, సాంబార్, మెంతం అండ్ టమాటా కర్రీ. ఇదేంటి ఇంత పెట్టారు, తింటే తరిగిపోద్దులే. నెక్స్ట్ రైతా. రైతా ఇక్కడ పెట్టి కిచెన్ లో ఉంది రైతా, ఇంకా తీసుకొని రాలి. ఇదైతే మార్నింగ్ మా పాపకి వేసిన డ్రెస్ అనమాట, స్కూల్కి వేసుకెళ్ళింది. నెక్స్ట్ ఇది ఈవినింగ్ కి జీన్స్ టీ షర్ట్ వేసుకుంది ఈవినింగ్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ విషెస్. సో నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చూసినారు కదా, చాలా మంచిగా జరిగినాయి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ బాబాయ్, ఎందుకంటే నాకు కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇచ్చినారనమాట మా బాబాయ్ అయితే. యాక్చువల్లీ మా మమ్మీ డాడీ అయితే కేక్ కటింగ్ ఏం వద్దు అన్నారు, కానీ మా బాబాయ్ అయితే నాకు సర్ప్రైజ్ ఇచ్చినాడు తీసుకొని వచ్చి. థ్యాంక్ యూ బాబాయ్. నాకు అని చెప్పినా కదా, నా ముగ్గురు అత్తలలో ఒక రెండో అత్త అయితే నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఇదే ఆ గిఫ్ట్. పేరు కూడా పెట్టినాను నేనైతే, దీని పేరు అయితే మాయా అన్నమాట. నాకు చాలా క్యూట్ గా అనిపిస్తుంది. నాకు ఎక్కువ క్యూట్ గా అనిపించేది అంటే దీని ఫేస్ మంచిగా అనిపిస్తుంది. నాకు ఒక ఫ్రెండ్ లాగా అయిపోయింది. చాలా బాగుంది కదా, చాలా సాఫ్ట్ గా కూడా ఉంది. థ్యాంక్ యూ అత్త. ఇంకా ఈ వీక్ లో అయితే మీకు ఇంకో వీడియో కూడా వస్తుంది. దానికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ లో చెప్పండి. బాయ్ బాయ్ చెప్పు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.